ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట గమనించినట్టయితే స్టెఫెను రాళ్లతో కొట్టబడడానికి వచ్చిన సందర్భం ఇది. ఆయన చెప్పిన ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆయన రాళ్లతో కొట్టి చంపినారు. ఆయనకు దైవ జ్ఞానం ఉంది. స్టెఫెను ఎంతో దేవుని గురించిన జ్ఞానంతో నింపబడి దేవుని పోలికగా మారిన వ్యక్తి. ఆయన ఆ మనుషుడు ఏమని చెప్తున్నాడు అక్కడ అడిగినప్పుడు, యేసు ప్రభు గురించి చెప్పిన మాటలన్నీ నిజమేనా అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, అక్కడున్న సమాజం అంతటిని, అక్కడున్న మనుషులందరినీ, పోగు చేయబడిన మనుషులందరితో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, తండ్రులారా, వినుడి అని చెప్పినాడు. అందరినీ కూడా ప్రేమతో కలుపుకొని మాట్లాడుతున్న విషయం. అంటే తనకు దైవ జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ నేను అందరితో సమానుని, లేకుంటే అందరిలో కలిసిపోయినవాని అని చెప్తున్నాడు. ప్రభును ఆరాధన చేయడానికి వచ్చిన మనము మన తోటి వారిని ప్రేమించలేకపోతే, మన తోటి వారిని మనము వారితో సమంగా తగ్గించుకోనకపోతే దేవుని ఆరాధించలేం. దేవుడు ఆరాధన వినడు. గర్వము సాతానుకున్న మొట్టమొదటి లక్షణం. మన ఆరాధన ఎట్లుండాలంటే, ఇతరులను మనతో ఐక్యపరిచినట్టు, ఏదో మనం పరలోకం నుంచి దిగి వచ్చినామనే దృక్పథంతో మన ఆరాధన ఉండొద్దు, కానీ అందరినీ కలుపుకునేటట్టు ఉండాలి. ఈయన చేస్తున్న విధానం ఎట్లుంటుందంటే, అందరిని కలుపుకొని ఏమంటాడు, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు. అంటే తనతో కూడా అబ్రహాము తండ్రి అని అనేకులకు బయలుపరుస్తున్నాడు. అబ్రహాము విశ్వాసులకు ఎట్లాగైతే తండ్రి అయినాడో ఆయన గురించి అబ్రహాము అని మాట్లాడుతున్నాడు. అబ్రహాము కాపురం ఉండక మునుపు అబ్రహాముకు మెసొపొతామియాలో ప్రత్యక్షమైన మహిమగల దేవుడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు, అబ్రహాము యొక్క జీవితం చూసుకుంటే ఆ దేవుణ్ణి మనం వెనకసిరికి ఆలోచన చేయొచ్చు. మొట్టమొదట అబ్రహామును ఆలోచన చేస్తాం. మొట్టమొదట స్టెఫెను అందరినీ సమంగా కలుపుకున్నాడు. రెండవది అబ్రహాముతో ఆయన సంతానం అని, విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయనతో సమంగా ఎంచుకున్నాడు. మూడవదిగా మహిమగల దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఈ మహిమగల దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ప్రత్యక్షమైనాడు. అబ్రహాముతో మాట్లాడడానికి ఆయనకు ప్రత్యక్షమైనాడు. అంటే ఉంటే కనబడుతుంది, లేకుంటే కనబడదు కదా. ఈయన అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనాడు అంటే ఈయన ఉన్న దేవుడు, ఉన్నాడు కాబట్టి కనబడ్డాడు. రెండోది ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడినాడు, ఆయన మాట్లాడిన దేవుడు. మూడోది ఆయన తనకు వాగ్దానం చేసినాడు అబ్రహామునకు, నేను నీతో కూడా ఉంటానని చెప్పినాడు. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చిన దేవుడు. ఎంత గొప్ప అనుభవంలో ఉన్న ఈ దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మహిమగల దేవుడు ఏం చేసినాడంటే మహిమనంతా విడిచిపెట్టేసి, ఫిలిప్పీ 2:6 తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని, అంటే ఆ మహిమలో ఉండడం ఇష్టం, అది పెద్ద భాగ్యం అని ఎంచుకోనక ఆ మహిమను వదిలి నిన్ను నన్ను మహిమగల వారిగా చేయడానికి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం చిందించినాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. ఈ గొప్ప స్థితిలోనికి, అంటే తన ప్రజలుగా, అబ్రహాము సంతానముగా మనల్ని మార్చిన ఈ మహిమగల దేవునికి ఏమీ గలుగుతాం? మనం హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా కొరకు మహిమనంతా వదులుకొని మానవ శరీరాకారం ధరించుకొని ఈ లోకంకి వచ్చి మా శిక్ష యావత్తును భరించి విమోచించి విడుదలనిచ్చిన ఈ ఉదయమున అబ్రహాము యొక్క సంతానముగా మమ్మల్ని కూడా నువ్వు గుర్తించినందుకు, ఎంచుకున్నందుకు హృదయమార స్తుతిస్తూ, ఏమి ఇవ్వలేక నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం కొంచెం భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.